గుడ్ మార్నింగ్ ఆల్ ద లీడర్స్, వెల్కమ్ ఎవ్రీవన్. నా పేరు వాసు పమిడి, డైమండ్ మాస్టర్ ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. ఈరోజు మనం అటామీ ఇండియా షాపింగ్ మాల్లో ఉన్నటువంటి హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ గురించి తెలుసుకోబోతా ఉన్నామండి. సో మనకి షాపింగ్ మాల్లో ప్రజెంట్ చూస్తే ఆల్మోస్ట్ 94 ఐటమ్స్ ఉన్నాయి. ఇందులో పర్సనల్ కేర్లో ఉన్నటువంటి ఓరల్ కేర్ గురించి నిన్న తెలుసుకోవడం జరిగింది. సో అదే పర్సనల్ కేర్లో హెయిర్ అండ్ బాడీ కేర్ నెక్స్ట్ మనం అందులో ఉన్నటువంటి ప్రొడక్ట్స్. అందులో పర్టికులర్గా చూస్తే హెయిర్ కేర్ హెయిర్ కేర్కి సంబంధించి ప్రజెంట్ మనకి ఇండియాలో 8 ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇందులో బాగా ఫేమస్ అయినటువంటి హెయిర్ టానిక్, అట్లనే సెరా బేబీ షాంపూ అండ్ బాత్, స్కాల్ప్ కేర్ సెట్. స్కాల్ప్ కేర్ సెట్లో షాంపూ ఉంటుంది, అట్లనే కండిషనర్ ఉంటుంది. హెయిర్ ఎసెన్షియల్ ఆయిల్, హెర్బల్ హెయిర్ కండిషనర్, అలానే హెయిర్ ట్రీట్మెంట్, హెర్బల్ హెయిర్ షాంపూ. సో ఈ 8 ప్రొడక్ట్స్ కూడా మనకి ఇండియాలో అందుబాటులో ఉన్నాయి. సో వీటిల్లో బాగా డిమాండ్ ఉన్నటువంటి ప్రోడక్ట్, ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరికి కూడా అవసరమైనటువంటి ప్రోడక్ట్ ఏంటి అని అంటే హెర్బల్ హెయిర్ షాంపూ. సో ఇది మనకి ఎక్కువ మూమెంట్ ఉన్నటువంటి ప్రోడక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అండి. సో ఈ ప్రోడక్ట్ కనుక మీరు యూజ్ చేశారు అని అంటే డెఫినెట్గా మీ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళని మీ హెయిర్ తోటి అట్రాక్ట్ చేయగలుగుతారు. దానివల్ల మీకు రావడం జరుగుతుంది, బిజినెస్ జరుగుతుంది. సో వీటికి మంచి రిటైల్ ప్రాఫిట్ కూడా ఉంది మనకి హెయిర్ కేర్ ప్రొడక్ట్స్కి. సో ఈ హెర్బల్ హెయిర్ షాంపూ చూస్తే 500 ml ఉంటుంది. 1200 రూపీస్ ఎంఆర్పి ఉంటుంది. 1003 రూపీస్ డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ ఉంటుంది. సో పీవీ కూడా చాలా బాగుందండి, 6000 పీవీ వస్తూ ఉంది. సో ఇది జెంట్స్ ఒకరు కనుక యూస్ చేస్తే మోర్ దెన్ 6 మంత్స్ రావడానికి అవకాశం ఉంది. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నాకు ఆల్మోస్ట్ 9 మంత్స్ ఒక బాటిల్ రావడం జరిగింది, ప్రతిరోజు కూడా హెడ్ బాత్ చేస్తే. సో డైలీ చేయటం వల్ల కొంచెం కొంచెం క్వాంటిటీనే సరిపోతా ఉంది. సో అట్లా ఆల్మోస్ట్ 9 మంత్స్ వచ్చింది నాకు. అదే లేడీస్కి అయితే 4 to 5 months రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇది కంప్లీట్గా హెర్బల్ షాంపూ అండి. ప్లాంట్ బేస్డ్ హెర్బల్ ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసి తయారు చేసినటువంటి ప్రోడక్ట్. దీని వ్యాలిడిటీ 2 years ఉంటుంది. సో ఇది కోల్మార్క్ కొరియాలో తయారైనటువంటి ఎక్స్క్లూజివ్ ప్రోడక్ట్. సో దీని యొక్క బెనిఫిట్స్ కనుక చూస్తే హెయిర్ని చాలా నీట్గా డెప్త్గా క్లీన్ చేయడం జరుగుతూ ఉంది. ఆ వేస్ట్ అంతా ఏదైతే ఉందో దానంతా కూడా రిమూవ్ చేసి హెయిర్ టెక్స్చర్ని అడ్జస్ట్మెంట్ చేస్తుంది. అంటే హెయిర్ చిక్కుబడకుండా ఇది చూడటం జరుగుతూ ఉంది. సో దానివల్ల లేడీస్కి తక్కువ టైంలో కామింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అట్లానే హెల్దీ హెయిర్ని మెయింటైన్ చేయడానికి కూడా ఇందులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ మనకి యూజ్ అవుతా ఉన్నాయి. ఇందులో కూడా సెంగమోడన్ ఇంగ్రీడియంట్ ఏదైతే ఉందో హెయిర్ టానిక్లో అదే ఇంగ్రీడియంట్ ఇందులో ఉందండి. సో కామన్గా మనం తలకి షాంపూ పెట్టిన తర్వాత ఇమ్మీడియట్గా వాష్ చేస్తూ ఉంటాం. సో అలా కాకుండా మన హెర్బల్ హెయిర్ షాంపూని తలకి పెట్టిన తర్వాత ఒక 3 to 5 minutes కనుక మీరు ఉంచగలిగితే సో 3 to 5 minutes కనుక మీరు ఉంచగలిగితే మనకి ఆ హెయిర్కి కావాల్సినటువంటి ఆ పోషన్ని అది అందించేసి సో హెయిర్ హెల్దీగా ఉండటానికి హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. సో అట్లా హెయిర్ని ప్రతిరోజు కూడా వాష్ చేసుకోవడం అనేది కంపల్సరీగా చేయాలి. చాలామంది చేసేది ఏంటి అంటే మాకు టైం లేదు అని చెప్పేసి, లేదా మాకు పలానా ఇష్యూ ఉంది అని చెప్పేసి హెయిర్ని రెగ్యులర్గా క్లీనింగ్ చేసుకోరు. సో ప్రతిరోజు కూడా క్లీన్ చేసుకోవడం వల్ల ఫస్ట్ థింగ్ మన హెర్బల్ హెయిర్ షాంపూ తోటి ప్రతిరోజు కూడా తలస్నానం చేయటం కారణంగా మీరు హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అట్లనే హెల్దీ హెయిర్ని మెయింటైన్ చేయడానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడతా ఉంది. సో అట్లా హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా, అట్లనే స్కాల్ప్ కూడా ఎటువంటి ప్రాబ్లం రాకుండా మన హెర్బల్ హెయిర్ షాంపూ అనేది మనకి ఉపయోగపడతా ఉంది. సో ఇందులో ఉన్నటువంటి ఆవకాడో, అలోవెరా, ఈ ప్లాంట్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ వేస్ట్ ఏదైతే ఉందో దాన్నంతా కూడా రిమూవ్ చేయటం జరుగుతూ ఉంది. సో దీన్ని డైలీ యూస్ చేస్తే మీరు స్పెషల్గా కండిషనర్ కూడా అప్లై చేయాల్సినటువంటి అవసరం లేకుండా హెయిర్ అంత స్మూత్గా, హెల్దీగా, షైనింగ్గా ఉండటానికి ఇందులో ఉన్నటువంటి హెర్బల్ ఇంగ్రీడియంట్స్ మనకి ఉపయోగపడుతూ ఉన్నాయి.
సో దీన్ని హెయిర్కి అప్లై చేసిన తర్వాత ఫింగర్స్ తోటి ఒక 3 to 5 మినిట్స్ కనుక మసాజ్ చేసి ఆ తర్వాత కొంచెం వామ్ వాటర్తో కనుక వాష్ చేసుకోగలిగితే ఆ హెయిర్ అనేది చాలా బాగా ఉండటానికి అవకాశం ఉంటుంది. సో ఇది ప్రతి ఒక్కరికి ప్రతిరోజు కూడా అవసరమైనటువంటి ప్రోడక్ట్ అండి. ఒకవేళ మీరు వీక్లీ వన్స్ లేదా ట్వైస్ తలస్నానం చేసినా కానీ కంపల్సరీగా షాంపూ అనేది అవసరం ఉంటుంది. సో ఆ కారణంగా ఈ ప్రోడక్ట్ తోటి మనం ఎక్కువ మందిని కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో దాన్ని ఎవరికన్నా వన్స్ ఒకసారి కనుక రికమెండ్ చేశారు అని అంటే ఆ తర్వాత వాళ్ళు ఆ ప్రోడక్ట్ని కంటిన్యూగా యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అట్లా ఒక ఫ్యామిలీ కనుక ఈ ప్రోడక్ట్ కనుక మీరు ఇచ్చారు అని అంటే ఆ ఫ్యామిలీలో ఒక 4 మెంబర్స్ కనుక ఉంటే ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్ అనేది వస్తుంది. వాళ్ళ ద్వారా ఇయర్లీ 6 బాటిల్స్ మనం రీటైల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకే గనక ఐడి ఇచ్చేసారు అని అంటే సో వాళ్ళ దగ్గర నుంచి ఆ గ్రూప్ పివి అనేది రెగ్యులర్గా యాడ్ అవుతూ ఉంటుంది. సో అట్లా ఒక బాటిల్ కనుక వాళ్ళు యూజ్ చేయగలిగారు అని అంటే డెఫినెట్గా దాంట్లో ఉన్నటువంటి ఆ బెనిఫిట్స్ని వాళ్ళు ఎంజాయ్ చేయగలుగుతారు. నెక్స్ట్ టైం నుంచి దాన్ని కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఎక్కువ డిమాండ్ ఉన్నటువంటి ప్రోడక్ట్ మనకి హెయిర్ కేర్లో ఉన్నటువంటి ప్రోడక్ట్స్లో. ఆ తర్వాత చూస్తే దీని తర్వాత బాగా డిమాండ్ ఉన్నటువంటి ప్రోడక్ట్ హెయిర్ టానిక్. సో ఇది హెర్బల్ హెయిర్ టానిక్ అండి. సో దీన్ని సింగమోడం హెయిర్ టానిక్ అని చెప్పేసి కూడా అంటున్నాం. సింగమోడం అనేది వన్ ఆఫ్ ద హెర్బల్ ఇంగ్రీడియంట్, మెయిన్ ఇంగ్రీడియంట్. దీని కాస్ట్ చూస్తే 1300 రూపీస్ ఎంఆర్పి ఉంటుంది. 1060 రూపీస్ డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ ఉంటుంది. ఆల్మోస్ట్ 238 రూపీస్ రిటైల్ ప్రాఫిట్ వస్తూ ఉంది. సో మంచి రిటైల్ ప్రాఫిట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అట్లనే ఇది 200 ml ఉంటుందండి. డైలీ 2 టైమ్స్ కనుక యూస్ చేస్తే 2 మంత్స్ రావడానికి అవకాశం ఉంటుంది. దీన్ని స్కాల్ప్కి స్ప్రే చేసి దాన్ని కొంచెం మర్దనలాగా ఫింగర్స్ తోటి మసాజ్ లాగా చేసి ఏదైతే పోర్స్కి అప్లై చేయగలిగితే క్లోజ్ అయినటువంటి పోర్స్ని రీఓపెన్ చేసి హెయిర్ గ్రోత్కి ఇది హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. అట్లనే ఆల్రెడీ ఉన్నటువంటి హెయిర్ ఆ నుదుళ్ళ దగ్గర కనుక దీన్ని కనుక మనం స్ప్రే చేసాము అని అంటే అవి స్ట్రెంగ్తన్ అయ్యేసి ఎయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడటం జరుగుతూ ఉంది. సో దీని ఇస్తున్నటువంటి బెనిఫిట్స్ చాలా మందికి యంగ్ ఏజ్లో ఎవరికైతే బాల్డ్ హెడ్ వస్తూ ఉందో అటువంటి వాళ్ళకి ఈ షాంపూ అండ్ హెయిర్ టానిక్ కాంబినేషన్గా యూస్ చేసినటువంటి కారణంగా వాళ్ళకి హెయిర్ వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది మనకున్నారు. సో అట్లా ఎవరైతే ఆ బాల్ హెడ్ తోటి సఫర్ అవుతా ఉన్నారో అటువంటి వాళ్ళకి ఈ ప్రోడక్ట్ మంచి రిలీఫ్ ఇవ్వటం జరుగుతూ ఉంది. వాళ్ళకి కావాల్సినటువంటి సొల్యూషన్ని దీని ద్వారా తీసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నాం. సో ఇది కూడా కోల్మార్ కొరియాలో తయారైనటువంటి ఎక్స్క్లూజివ్ ప్రొడక్ట్ అండి. దీని వ్యాలిడిటీ కూడా 2 ఇయర్స్ ఉంటుంది. సో మీకు బాల్ హెడ్ లేదు, ఎటువంటి హెయిర్ ప్రాబ్లం లేదు, మీకు హెయిర్ చాలా బాగా ఉంది అని అనుకుంటే దాన్ని ఎప్పటికీ కూడా అలానే ఉంచుకోవాలి అనుకున్నా కానీ దీన్ని మీరు రెగ్యులర్గా యూస్ చేయొచ్చు. మీరు తలస్నానం చేసిన తర్వాత తల కంప్లీట్గా డ్రై అయిన తర్వాత దీన్ని స్ప్రే చేసుకోవాలి. స్కాల్ప్కి తగిలేటట్టుగా స్ప్రే చేసుకోవాలి. ఒకవేళ హెయిర్ ఎక్కువ కనుక ఉంటే ఎక్కువ క్వాంటిటీ పడుతుంది. సో అట్లా స్ప్రే చేసిన తర్వాత స్కాల్ప్కి అంటుకునే విధంగా మన ఫింగర్స్ తోటి కొంచెం ట్యాపింగ్ చేయటం లేదా మసాజ్ లాగా చేయగలిగితే సో అది విత్ ఇన్ మినిట్స్లో ఆ స్కాల్ప్ అనేది అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. సో ఏదైతే హెయిర్ ఉందో దాన్ని నుదుట్లని స్ట్రాంగ్ చేసి హెయిర్ ఫాల్ అవ్వకుండా ఇది కంట్రోల్ చేస్తుంది. ఒకవేళ హెయిర్ ఊడిపోయినటువంటి పోర్స్ ఏదైనా ఉంటే వాటిని క్లీన్గా మళ్ళీ రీఓపెన్ చేసి హెయిర్ గ్రో అవడానికి ఇది హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. సో ఆ కారణంగానే ఎవరికైతే స్ట్రెస్ తోటి లేదా హెల్మెట్ పెట్టుకోవడం వల్ల లేదా డస్ట్ వల్ల లేదా సన్లైట్ వల్ల ఆ హెయిర్ అనేది ఫాల్ అయిపోతా ఉందో అటువంటి వాళ్ళకి మళ్ళీ హెయిర్ రీగ్రోత్ అవడానికి ఈ హెయిర్ టానిక్ అనేది మనకి హెల్ప్ చేస్తూ ఉంది. సో దీన్ని టీనేజ్ నుంచి ఎవరైనా యూజ్ చేయొచ్చండి. నార్మల్గా ఉన్న పర్సన్స్ మన షాంపూ చూస్తే 2 ఇయర్స్ అండ్ అబవ్ ఉన్న వాళ్ళ నుంచి కూడా రెగ్యులర్గా యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రెండు కాంబినేషన్గా కనుక యూజ్ చేయగలిగితే మంచి రిజల్ట్ వస్తుందండి. సో చాలామంది నాకు హెయిర్ టానిక్ ఒకటే చాలు, షాంపూ నా దగ్గర ఆల్రెడీ ఉంది అంటారు. బట్ బయట మార్కెట్లో ఉన్నటువంటి షాంపూలు ఎలా ఉన్నాయంటే కెమికల్ బేస్డ్గా ఉంటాయి. మన షాంపూ అనేది కంప్లీట్గా హెర్బల్ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసి తయారు చేసినటువంటి ప్రోడక్ట్. బట్ ఇందులో కెమికల్స్ లేవా అని 100% కొంతమంది గుచ్చు గుచ్చు అడుగుతూ ఉంటారు. ఓవర్ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు లేదా రీసెర్చ్ చేస్తూ ఉంటారు. సో షాంపూ తయారు చేయడానికి ఏదైతే కావాలో దాన్ని
నామినల్ క్వాంటిటీ అనేది అందులో యూస్ చేయటం తప్పించి అంతకు మించి ఎక్స్ట్రాగా ఏమీ యూస్ చేయలేదు. ఇంకా కొంతమంది మీ షాంపూ నురగ తక్కువ వస్తుంది, మా షాంపూ నురగ ఎక్కువ వస్తుంది అంటారు. నురగ ఎక్కువ వస్తుంది అని అంటే అందులో కెమికల్స్ ఎక్కువ ఉంటాయి. సో అది మనకి ఎఫెక్ట్ చేయటం జరుగుతూ ఉంటుంది. దానివల్ల చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి కూడా అవకాశం ఉంది. సో ఇందులో ఎంతైతే మనం హెయిర్ క్లీన్ అవడానికి నురగ ఎంతైతే అవసరమో అంత రావడానికి సరిపడా ఇందులో ఆ నామినల్గా వాటిని యూజ్ చేయటం జరిగేది. సో ఈ హెయిర్ టానిక్ అండ్ షాంపూ ఇవి రెండు కూడా కాంబినేషన్గా చాలామంది యూజ్ చేస్తూ ఉన్నారు. మంచి రిజల్ట్ తీసుకోవడం జరుగుతూ ఉంది. సో ఇది అప్లై చేసినప్పుడు మీకు ఏదైనా స్కాల్ప్ కనుక కాస్త ఇచ్చింగ్ అట్లా కనుక అనిపిస్తే, మరీ మంటగా కనుక అనిపిస్తే దీన్ని వాడటం అనేది అవాయిడ్ చేయండి. ఎందుకనంటే మీకు స్కాల్ప్ ప్రాబ్లం ఉంటే ఆ విధంగా అనిపిస్తుంది. సో అటువంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు మన స్కాల్ప్ కేర్ షాంపూని యూస్ చేసుకొని దాన్ని రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని యూస్ చేయొచ్చండి. సో ఇది ఈ రెండు కూడా డిమాండ్ ఉన్నటువంటి ప్రొడక్ట్స్. అయితే హెయిర్ గ్రోత్కి మనకి ప్రోటీన్ అనేది అవసరం ఉంటుంది, అట్లనే మల్టీవిటమిన్స్ కూడా అవసరం ఉంటుంది. సో ఈ టూ ప్రొడక్ట్స్తో పాటు మనం స్పిరులినా కూడా యాడ్ చేసి ఇవ్వగలిగితే మంచి రిజల్ట్ వస్తూ ఉంది. మన స్పిరులినాలో ప్రోటీను, మల్టీవిటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా వస్తున్నాయి కాబట్టి హెయిర్ గ్రోత్కి అవి కూడా మనకి హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ మూడు కూడా మీరు కాంబినేషన్గా కనుక ఇవ్వగలిగారంటే మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంది. సో ఆ తర్వాత హెయిర్ కేర్లో మనకి డిమాండ్ ఉన్నటువంటి ప్రోడక్ట్ వచ్చేసి స్కాల్ప్ కేర్ టూ సెట్ అండి. సో ఈ స్కాల్ప్ కేర్ టూ సెట్ అనేది మనకి టూ ప్రొడక్ట్స్ ఒకే బాక్స్లో రావడం జరుగుతూ ఉంది. స్కాల్ప్ కేర్ షాంపూ అండ్ స్కాల్ప్ కేర్ కండిషనర్. సో దీన్ని మెయిన్గా డాండ్రఫ్ని కంట్రోల్ చేసుకోవడానికి ఎక్కువ మంది యూస్ చేస్తూ ఉన్నారు. సో దీని డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ చూసుకుంటే 2372 రూపీస్ ఉంటుంది. 12600 వస్తూ ఉంది. సో ఈ సెట్ని పర్చేజ్ చేయడంతో ఐడిని యాక్టివేట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందండి. ఎవరైతే కొత్తగా ఐడి రిజిస్ట్రేషన్ చేసుకుంటా ఉన్నారో సో అటువంటి వాళ్ళకి గనక డాండ్రఫ్కి సంబంధించినటువంటి ప్రాబ్లం ఉంటే ఈ ప్రోడక్ట్ని మనం రికమెండ్ చేసేసి వాళ్ళ ఐడిని యాక్టివేట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఈ ప్రోడక్ట్ ఎంఆర్పి ప్రైస్ చూసుకుంటే 2800 రూపీస్ ఉంటుందండి. సో మంచి రిటైల్ ప్రాఫిట్ కూడా రావటం జరుగుతూ ఉంది. ఇవి రెండు కూడా 500 ml 500 ml ఉంటాయి. షాంపూ ఏదైతే మనం ఇందాక చెప్పామో హెర్బల్ షాంపూ, అదేవిధంగా ఇది కూడా మోర్ దెన్ 6 months జెంట్స్కి రావడానికి అవకాశం ఉంటుంది. లేడీస్ అయితే మోర్ దెన్ 4 months రావడానికి అవకాశం ఉంటుంది. కండిషనర్ అనేది మనం యూస్ చేసేటువంటి దాన్ని బట్టి మీరు డైలీ యూస్ చేయొచ్చు, వీక్లీ ట్వైస్ యూస్ చేయొచ్చు, లేదా వీక్లీ వన్స్ కూడా యూస్ చేయొచ్చు. ప్రాబ్లం ఎక్కువగా కనుక ఉంటే కనుక ఒక 3-4 days డైలీ యూస్ చేయడానికి మనం రికమెండ్ చేయాలి. లేదు నా హెయిర్ హెల్దీగా ఉండాలి అనుకుంటున్నాను అనుకుంటే వీక్లీ ట్వైస్ యూస్ చేసినా సరిపోతుంది. మీకు అంత అవసరం లేదనుకుంటే వీక్లీ వన్స్ యూస్ చేసినా సరిపోతుంది. సో ఇది షాంపూని తలకి పెట్టిన తర్వాత సేమ్ యాజ్ యూజువల్గా ఒక 3 to 5 minutes అనేది మనం ఉంచాలి అలానే. సో అట్లా ఉంచినప్పుడు మసాజ్ చేస్తూ కనుక ఉంటే స్కాల్ప్ని నీట్గా ఇది క్లీన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. స్కాల్ప్ అంతా కూడా హెల్దీగా తయారవడానికి అవకాశం ఉంది. వితిన్ 3 daysలో కూడా మనకి డాండ్రఫ్ని కంప్లీట్గా పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఈ ప్రొడక్ట్స్ యూస్ చేసి. సో ఇది కూడా కోల్మార్క్ కొరియాలో తయారైనటువంటి ఎక్స్క్లూజివ్ ప్రొడక్ట్ అండి. 24 months వ్యాలిడిటీ ఉంటుంది. సో ఇందులో కూడా ఆయుర్వేదిక్ హెర్బల్స్ని యూస్ చేయటం జరిగింది. సో ఇవి హెయిర్ని చాలా నీట్గా క్లీన్ చేసి ఆ హెయిర్కి కావలసినటువంటి పోషన్ని అందించడానికి ఇది హెల్ప్ చేస్తూ ఉంది. సో దానికి ఇందులో నీము, ఆర్నికా అండ్ షీకాకాయ ఇందులో యూస్ చేయడం జరిగింది. అట్లనే హెన్నా, ఆవకాడో, బయోటిన్ కూడా మన కండిషనర్లో రావడం జరుగుతూ ఉంది. సో ఇవి రెండు కూడా కాంబినేషన్గా కనుక యూస్ చేయగలిగితే స్కాల్ప్ కేర్ షాంపూ అండ్ స్కాల్ప్ కేర్ కండిషనర్ సో వాళ్ళ హెయిర్ అనేది చాలా అట్రాక్టివ్గా హెల్దీగా ఆ హెయిర్ థిక్నెస్ పెరగడానికి అవకాశం ఉంటుంది. హెయిర్ గ్రోత్ కూడా ఇందులో ఉన్నటువంటి ఆయుర్వేదిక్ హెర్బల్స్ మనకి హెల్ప్ చేయటం జరుగుతూ ఉంది. మీకు ఎటువంటి ప్రాబ్లం లేకపోయినా సరే మీకు షాంపూ కండిషనర్ కనుక కావాలి అనుకుంటే ఈ ప్రొడక్ట్స్ని కూడా మనం రెగ్యులర్గా యూస్ చేయొచ్చు. ఎటువంటి ప్రాబ్లం లేదనండి. దానివల్ల హెయిర్ ఇంకా హెల్దీగా షైనింగ్గా థిక్గా గ్రోత్ బాగుండి ఉండటానికి ఇవి హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇది స్కాల్ప్ని ఆల్మోస్ట్ మన స్కాల్ప్లో చూస్తే 80,000కు పైగా పోర్స్ ఉన్నాయి. బట్ మనకి ప్రతిరోజు కూడా హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. ఎంత హెల్దీగా ఉన్నా సరే
డైలీ ఒక 40 to 50 స్ట్రింగ్స్, అంటే 40 నుంచి 50 ఎంట్రుకలు ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఊడిపోతూ ఉంటాయి. బట్ అవి మళ్ళీ కూడా తిరిగి గ్రో అవడం జరుగుతూ ఉంది. సో ఎప్పుడు గ్రో అవుతుందంటే ఆ స్కాల్ప్ ఎప్పుడైతే క్లీన్గా ఉంటుందో మళ్ళీ గ్రో అవుతాయి. స్కాల్ప్ కనుక మనం క్లీన్గా పెట్టుకోకపోతే, అంటే డైలీ తలస్నానం చేయకపోతే, తలలో పోసినటువంటి చెమట వల్ల కావచ్చు, ఆ బయట ఉన్నటువంటి పొల్యూషన్ వల్ల కావచ్చు, సన్లైట్ వల్ల కావచ్చు, ఆ స్కాల్ప్ పోర్స్ అనేది క్లోజ్ అయిపోతాయి. అట్లా క్లోజ్ అయినప్పుడు అక్కడ హెయిర్ అనేది మళ్ళీ గ్రో అవ్వదు. మన ఏజ్ పెరిగే కొద్ది ఏమవుతుందంటే హెయిర్ థిక్నెస్ అనేది తగ్గిపోయి పల్చబడిపోతూ ఉంటాయి. హెయిర్ అంతా కూడా పల్చబడిపోయి కొన్ని రోజులకి బాల్డ్ హెడ్ లాగా కనపడటానికి కూడా అవకాశం ఉంటుంది. సో అందుకని ప్రతిరోజు కూడా స్కాల్ప్ని క్లీన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో అట్లా మీరు ఏ ప్రాబ్లం లేదనుకుంటే హెర్బల్ హెయిర్ షాంపూ తోటి డైలీ స్కాల్ప్ని హెయిర్ని క్లీన్ చేసుకోవచ్చు. స్కాల్ప్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఎఫెక్టివ్గా మీరు క్లీన్ చేసుకోవాలనుకున్న స్కాల్ప్ కేర్ షాంపూను కూడా మీరు యూస్ చేయొచ్చు. సో ఆ విధంగా చేయగలిగితే ఇందులో ఇక్కడ చూడొచ్చు అండి, మన షాంపూలో నీమ్, షికకాయ్, ఆర్నికా అనేటువంటి ఆ, ఆయుర్వేదిక్ హెర్బల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అట్లనే కండిషనర్లో చూస్తే ఆవకాడో, ఎన్నా, బయోటిన్. బయోటిన్ అనేది హెయిర్ గ్రోత్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. బయోటిన్ టాబ్లెట్స్ కూడా దొరుకుతుంటాయండి. మనకు కూడా కొరియాలో ఉన్నాయి, ఇండియాలో ఇంకా లాంచ్ చేయలేదు, ఫ్యూచర్లో రావడానికి అవకాశం ఉంది. సో అది హెయిర్కి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. సో దీన్ని పర్సనల్గా కొంతమంది మీద టెస్ట్ చేసి కూడా ఆ టెస్టెడ్ రిపోర్ట్స్ కూడా మనకి ఇక్కడ ఒకటి జరుగుతూ ఉంది. స్కాల్ప్లో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో ఒక 2 వీక్స్లో చాలా వరకు వాళ్ళు కంప్లీట్గా రెడ్యూస్ చేయగలిగారు. సెబమ్ ఏదైతే రిలీజ్ అవుతా ఉందో, అంటే స్కాల్ప్ డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి అంతా పొట్టు పొట్టుగా రాలుతా ఆ సెబమ్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. దాని మీద కూడా ఇది 2 వీక్స్లో చాలా మంచి రిజల్ట్ ఇవ్వటం జరిగింది. కెరటిన్ కూడా ఇది కంట్రోల్ చేయటం జరిగింది. సో అట్లా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ప్రోడక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. స్కాల్ప్ని హెల్దీగా ఉంచుతుంది, హెయిర్ని చాలా నీట్గా క్లీన్ చేస్తూ ఉంది. అట్లనే స్కాల్ప్కి హెయిర్కి కావాల్సినటువంటి పోషకాలను కూడా ఇది అందించడం జరుగుతూ ఉంది. సో కండిషనర్ యూస్ చేయాలి అని అంటే షాంపూ యూస్ చేసిన తర్వాత ఆ తడిగా ఉన్నటువంటి హెయిర్కి కండిషనర్ని అప్లై చేయాలి. సో హెయిర్ ఎంత పొడవు అయితే ఉందో కంప్లీట్గా హెయిర్కి కండిషనర్ని ఒక క్రీమ్ లాగా అప్లై చేసి ఒక 5 to 10 మినిట్స్ తర్వాత మళ్ళీ కొంచెం వామ్ వాటర్ తోటి కనుక వాష్ చేసుకుంటే ఆ హెయిర్ అనేది కంప్లీట్గా క్లీన్ అయిపోయేసి మీరు ఆ తల డ్రై అయిన తర్వాత కనుక చూసారంటే హెయిర్ చాలా స్మూత్గా, అట్రాక్టివ్గా, సిల్కీగా కనపడటానికి కండిషనర్ అనేది హెల్ప్ చేస్తూ ఉంది. సో ఈ విధంగా దీన్ని డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి మనం ఎక్కువ రికమెండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే ఈ మధ్య కాలంలో చూస్తే స్కాల్ప్ కేర్కి సంబంధించి, స్కాల్ప్కి సంబంధించి పేను కొరుకుడు అని చెప్పేసి, అట్లనే తలలో సోరియాసిస్ రావటం, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. సో అటువంటి వాళ్ళకు కూడా ఈ సెట్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది మనం రికమెండ్ చేయగలిగామనంటే వాళ్ళ దగ్గర నుంచి మంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఆ తర్వాత డిమాండ్ ఉన్నటువంటి ప్రోడక్ట్. సో ఆ తర్వాత ఎక్కువ మంది యూస్ చేస్తున్నటువంటి ప్రోడక్ట్ ఏంటి అని అంటే అటామీ షరా బేబీ షాంపూ అండ్ బాత్. సో ఇది ఎక్స్క్లూజివ్గా పిల్లలకండి. పుట్టిన పిల్లల నుంచి, అంటే 0 నుంచి 10 ఇయర్స్ పిల్లల వరకు కూడా ఈ ప్రోడక్ట్ని యూస్ చేయొచ్చు. షాంపూ అండ్ బాడీ వాష్ రెండు కూడా కంబైన్డ్గా ఒకటే ప్రోడక్ట్ ఉంటుందండి. సో ఇది కూడా 1121 రూపీస్ ఉంటుంది, ఎంఆర్పి 1300 రూపీస్ ఉంటుంది. సో దీనికి పీవీ కూడా 5900 పీవీ రావడం జరుగుతూ ఉంది. సో మంచి రిటైల్ ప్రాఫిట్ ఉంది. అలానే ఇది 350 ml ఉంటుందండి. ఆల్మోస్ట్ పిల్లలకి ఆ హెడ్ చిన్నదిగా ఉంటుంది కాబట్టి ఇది కూడా మోర్ దెన్ 3 మంత్స్ డైలీ 2 టైమ్స్ మనం యూస్ చేసినా కానీ మోర్ దెన్ 3 మంత్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈవెన్ మా బేబీకి, పుట్టినటువంటి బేబీకి కూడా స్టార్టింగ్ నుంచి కూడా ఈ ప్రొడక్ట్స్ని మనం యూస్ చేస్తూ ఉన్నాం. సో అట్లా పుట్టిన పిల్లల దగ్గర నుంచి 10 ఇయర్స్ వాళ్ళ వరకు కూడా యూస్ చేయొచ్చు. సో ఇందులో ఉన్నటువంటి స్పెషల్ బెనిఫిట్ ఏంటి అని అంటే నొరుగొస్తుంది. ఒకవేళ కంట్లో పడ్డా కానీ ఎటువంటి మంట కూడా ఉండదు. బయట మార్కెట్లో దొరికేటువంటి బేబీ కేర్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కంట్లో పడితే మంట వస్తూ ఉంటాయి. కావాలనుకుంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడొచ్చు. సో దీన్ని నేను పర్టికులర్గా ట్రై చేసి చూశాను, ఏ విధమైనటువంటి మంట కూడా రాదు. ఆ బెనిఫిట్ తోటి దీన్ని మనం ఎక్కువ మందికి రికమెండ్ చేయగలుగుతా ఉన్నాం. అయితే ఇందులో యూస్ చేసినటువంటి ఇంగ్రీడియంట్స్ కూడా ప్లాంట్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్ని యూస్ చేయడం జరిగింది. కంప్లీట్గా న్యాచురల్ ప్రొడక్ట్స్ అని చెప్పేసి చెప్పొచ్చండి. పిల్లల్ని ఎవరైతే హైజీనిక్గా చూసుకోవాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి ఈ ప్రోడక్ట్ చాలా బాగా ఉపయోగపడతా ఉంది. సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా, ఇప్పుడు చాలామంది పిల్లలు చూస్తే
తక్కువ ఏజ్లోనే కంటి సైట్ రావటము, రకరకాల ప్రాబ్లమ్స్ని మనం గమనిస్తూ ఉన్నాం, స్కిన్ ప్రాబ్లమ్స్ రావటం ఇటువంటివన్నీ కూడా. సో అటువంటి రాకుండా అవాయిడ్ చేసుకోవాలి అనుకుంటే మన సెరాబేబీ సెట్ ఆఫ్ ప్రొడక్ట్స్ని కంప్లీట్గా మనం యూస్ చేయొచ్చు, లేదా హెయిర్కి బాత్కి సంబంధించి ఎక్స్క్లూజివ్గా ఈ సెరాబేబీ షాంపూ అండ్ బాత్ని యూస్ చేయొచ్చండి. ఇది కూడా కోల్మార్ కొరియా, సౌత్ కొరియా నుంచి మనకి ఇంపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది, ఎక్స్క్లూజివ్గా తయారైనటువంటి ఆ ప్రోడక్ట్. దీని ఎక్స్పైరీ డేట్ చూస్తే 30 మంత్స్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ 2.5 years. సో అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ అండి. దీన్ని కనుక మీరు వన్స్ యూజ్ చేయగలిగారనంటే దాంట్లో ఉన్నటువంటి అడిషనల్ ఫీచర్స్ని మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేయగలుగుతారు. మంచి స్మెల్ వస్తుంది. సో స్కిన్ చాలా హెల్దీగా స్ట్రెంగ్తన్గా తయారవటానికి, ఈవెన్ సెరామైడ్స్ ఫామ్ అవటానికి కూడా ఇది మనకి హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. సో ఎవరైతే పిల్లల్ని ప్రేమగా చూసుకుంటున్నారో, సో అటువంటి వాళ్ళకి మీ ప్రేమని ఇంకొంచెం ఎక్స్ప్రెస్ చేయడానికి ఈ సెరాబేబీ షాంపూ అండ్ బాడీ వాష్ ఎంతగానో హెల్ప్ అవుతుందండి. సో వీటిని మీరు యూస్ చేశారనంటే మీరు ఆ డిఫరెన్స్ని అబ్జర్వ్ చేయగలుగుతారు. సోప్స్ లేదా బయట మార్కెట్లో దొరికేటువంటి ప్రొడక్ట్స్, దీనికి ఉన్నటువంటి డిఫరెన్స్ మీకు వన్ యూజ్లోనే మీకు అర్థమైపోతుంది. సో ఇది ఆ తర్వాత ఎక్కువగా మనకి సేల్ ఉన్నటువంటి ప్రోడక్ట్. సో ఇంకా తర్వాత చూస్తే ఎక్కువ డిమాండ్ ఉన్నటువంటి ప్రోడక్ట్ హెయిర్ ఎసెన్షియల్ ఆయిల్. సో ఎవరైతే హెయిర్ని మోర్ అట్రాక్టివ్గా, హెల్దీగా, షైనింగ్గా ఉంచుకోవాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి హెల్ప్ అవుతున్నటువంటి ప్రోడక్ట్. సో ఇది జస్ట్ 100 ml ఉంటుందండి. ప్రైస్ చూస్తే ₹1051 ఉంటుంది. సో దీని ఎంఆర్పి చూస్తే ₹1300 ఉంటుంది. ఒకరు కనుక డైలీ యూస్ చేశారంటే జెంట్స్కి అయితే నియర్లీ 3 months వస్తుంది, లేడీస్కి అయితే వాళ్ళ హెయిర్ లెంగ్త్ని బట్టి యూజ్ అవుతా ఉంది. సో దీన్ని ఇన్స్టెంట్ కండిషనర్ లాగా, ఇన్స్టంట్ హెయిర్ మాస్క్ లాగా, అట్లానే ఇన్స్టంట్ ఒక సీరం లాగా మనం యూస్ చేయొచ్చు. సో కామన్గా హెయిర్ ఆయిల్ అనేది పెట్టుకొని ఇప్పుడు ఎవరు కూడా బయటికి వెళ్ళట్లేదు, ఇంటి దగ్గర ఉన్నప్పుడు పెట్టుకుంటున్నారు. తర్వాత ఒక 1 hour లేదా 2 hours తలస్నానం చేయటం జరుగుతూ ఉంది. బట్ మన హెయిర్ ఎసెన్షియల్ ఆయిల్ యొక్క అడిషనల్ ఫీచర్ ఏంటి అని అంటే, బయటికి వెళ్ళేటప్పుడే దీన్ని మనం అప్లై చేస్తాం. సో ఆ విధంగా అప్లై చేస్తే ఏమవుతుందనంటే, మనం స్కిన్కి ఎట్లా అయితే సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేస్తున్నామో ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం, అదేవిధంగా హెయిర్ని ప్రొటెక్ట్ చేయడానికి మన హెయిర్ ఎసెన్షియల్ ఆయిల్ అనేది మనం అప్లై చేసుకుంటాం. దట్ ఈస్ ద డిఫరెన్స్. అంతేగాని ఇది అప్లై చేసేసి తలస్నానం చేయటం కాదు. మీరు అట్లా కూడా చేయొచ్చు, కాదని కాదు. బట్ ఇది నాన్ గ్రీజీగా ఉంటుంది. దీన్ని అప్లై చేస్తే ఆయిల్ ఆయిలీగా ఉండదు. విత్ ఇన్ మినిట్స్లో హెయిర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసుకొని హెయిర్ షైనింగ్గా, సిల్కీగా, స్మూత్గా కనపడటానికి మనకు హెల్ప్ చేస్తుంది. పర్టికులర్గా మీరు ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నారు అని అంటే, లైక్ మన మీటింగ్స్ కావచ్చు, లేదన్నా మీరు ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్స్కి అటువంటి వాటికి వెళ్తున్నప్పుడు కనుక దీన్ని కనుక అప్లై చేసుకోగలిగారు అని అంటే మీ హెయిర్ చాలా షైనింగ్గా, స్మూత్గా, సిల్కీగా, అట్రాక్టివ్గా, మీ అందాన్ని పెంచే విధంగా కనపడటానికి మన హెయిర్ ఎసెన్షియల్ ఆయిల్ అనేది ఉపయోగపడుతూ ఉంది. సో ఇది 100 ml ఉంటుందండి. ఇది కూడా కోల్మార్ కొరియాలో తయారైనటువంటి ఎక్స్క్లూజివ్ ప్రోడక్ట్. 24 months వ్యాలిడిటీ ఉంటుంది. సో చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. అసలు అప్లై చేసినట్లు కూడా తెలియదండి మనకి. చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. దీనివల్ల ఏదైతే డ్రై అండ్ బ్రిటిల్ హెయిర్ ఉందో, అంటే స్ప్లిట్ ఎండ్స్ ఉన్నటువంటి హెయిర్, చాలామందికి కర్లింగ్ హెయిర్, అట్లనే హెయిర్ చాలా రఫ్గా కనపడతా ఉంటుంది. సో అటువంటి వాళ్ళకి ఇది ఆ హెయిర్ని రిపేర్ చేసి అట్రాక్టివ్గా తయారు చేయడానికి హెల్ప్ అవుతా ఉంది. సో దానివల్ల దీన్ని కూడా మీరు ప్రతిరోజు కూడా యూస్ చేయొచ్చండి. బట్ 100 ml ఇంత కాస్ట్ ఉందని చెప్పేసి చాలామంది ఆగిపోతూ ఉన్నారు. బట్ ఇట్స్ వర్త్, 100% ఇట్స్ వర్త్ అండి. ఏదైతే కాస్ట్ ఉందో దానికి తగ్గ ప్రైసే ఇది ఉంది. సో దీన్ని యూస్ చేస్తే మీకు అది అర్థమవుతుంది. సో ఆ బెనిఫిట్ దీన్ని కూడా ఎవరైతే యూస్ చేస్తున్నారో సో వాళ్ళు కూడా కంటిన్యూగా ఈ ప్రోడక్ట్ని యూస్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో ఇది హెయిర్కి కావాల్సినటువంటి ఆ మాయిశ్చరైజర్ని, కావాల్సినటువంటి పోషన్ని అందించేసి డ్రై హెయిర్ అవ్వకుండా, బ్రిటిల్ హెయిర్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉంది. ఒకవేళ ఆ విధంగా కనుక ఉంటే దాన్ని రిపేర్ చేసి మనకి హెయిర్ని హెల్దీగా తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఇందులో గమనించారంటే ఒక 6 రకాల ఆయిల్స్ మిక్సింగ్ అండి ఇది. అందుకే దీన్ని హెయిర్ ఎసెన్షియల్ ఆయిల్ అని చెప్పేసి ఒక రిసిపీ, హెల్దీ రెసిపీ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎవరి హెయిర్ అయితే హెల్దీగా, గ్లాసీగా కనపడాలి అనుకుంటున్నారో
దానికి ఇది ఉపయోగపడుతూ ఉంది. ఇందులో ఉన్నటువంటి ఆ 6 ఆయిల్స్ ఏంటి అంటే ఆర్గానియా స్పినోసియా, జుజోబా ఆయిల్, అవకాడో ఆయిల్, చెమేలియా ఆయిల్, మచడమియా ఆయిల్, మెడోఫోమ్ సీడ్ ఆయిల్. ఇవన్నీ కూడా మిక్స్ చేసి 6 రకాల ఆయిల్స్ని ఇవ్వడం జరుగుతుంది. కామన్గా మనం కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ మనకి ఈ 6 రకాల ఎసెన్షియల్ ఆయిల్ అనేది ఇవ్వడం జరిగింది. మెయిన్ థింగ్ ఏంటి అంటే హెయిర్ని ప్రొటెక్ట్ చేసుకోవటానికి సన్లైట్ నుంచి, డస్ట్ నుంచి, హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒక గ్లాసీ ట్రీట్మెంట్ లాగా, ఒక మాస్క్ లాగా హెయిర్కి దీన్ని మనం ప్రతిరోజు కూడా అప్లై చేసుకోవచ్చండి. సో మీరు ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు కనుక పెట్టుకోగలిగారంటే ఎక్కువ మందిని మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు. ఆ విధంగా ఇది మీ అందాన్ని పెంచే విధంగా ఇది ఉంటుంది. సో ఇది నార్మల్ హెయిర్ని డ్రై హెయిర్గా మార్చేసి డ్యామేజ్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉంది. మాయిశ్చరైజింగ్గా ఉంచుతుంది ఎక్కువసేపు. సో దానికి కావాల్సినటువంటి పోషణని అందించడం జరుగుతూ ఉంది. ఒక కోటింగ్ లాగా ఉండేసి హెయిర్ని ప్రొటెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో అట్లనే గ్లాసీ లుక్ తోటి మెస్సీగా లేకుండా, అంటే చిక్కుబడే ఎక్కువ చిక్కుబడుతుంది అనుకునే వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేయడం ద్వారా కంటిన్యూగా ఆ చిక్కును కూడా తగ్గించుకొని నార్మల్గా చేసుకోవడానికి, ఎవరైతే హెయిర్ స్ట్రైట్గా మెయింటైన్ చేయాలనుకుంటున్నారో అటువంటి దానికి కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతోంది. కర్లింగ్ హెయిర్ని కూడా మీరు చిక్కు లేకుండా స్మూత్గా అట్రాక్టివ్గా ఉంచుకోవటానికి ఈ హెయిర్ ఆయిల్ని యూజ్ చేయొచ్చు. ఇన్స్టెంట్ కండిషనర్ లాగా కూడా మనకి ఉపయోగపడుతుందండి. మీరు అప్లై చేసినటువంటి విత్ ఇన్ మినిట్స్లో హెయిర్ దీన్ని అబ్జర్వ్ చేసుకొని సో కండిషనర్ లాగా ఉంటుంది. ఏదైతే కలర్ వేస్తున్నామో కలర్ వేసినటువంటి హెయిర్ కొంచెం షైనింగ్ తగ్గిపోయేసి డ్యామేజ్డ్ హెయిర్ లాగా కనపడతా ఉంటుంది, కాస్త రఫ్గా ఉంటుంది. సో అటువంటి దాన్ని పోగొట్టుకొని షైనింగ్గా స్మూత్గా ఉండాలి అనుకున్నా కానీ దీన్ని యూజ్ చేయొచ్చు. ఆ తర్వాత చూస్తే స్మెల్, మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుందండి, చాలా మంచి స్మెల్ వస్తుంది. మీరు ఒక డ్రాప్ తీసుకొని అరచేతుల్లో రుద్దుకొని మీరు చేతులకి పూసుకోగలిగినా కానీ ఈవెన్ స్కిన్ కూడా ఇమీడియట్గా అబ్జర్వ్ చేసుకొని ఆ స్కిన్ కూడా స్మూత్గా తయారవడానికి, మీ చేతులు మంచి స్మెల్ రావడానికి ఎక్కువసేపు ఇది ఉపయోగపడుతుంది. తలకు అప్లై చేసినప్పుడు ఆటోమేటిక్గా మనం ఎక్కడ ఉన్నా కానీ మన దగ్గర నుంచి ఒక ప్లెజెంట్ స్మెల్ అనేది రావటం జరుగుతూ ఉంది. సో అట్లా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ప్రోడక్ట్. ఎవరైతే బ్యూటీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారో అటువంటి వాళ్ళకి ఈ ప్రోడక్ట్ ఇంకొంచెం ఈజీగా మీరు అట్రాక్టివ్గా కనపడటానికి హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. దీన్ని జస్ట్ హెయిర్కి పెట్టేసేసి మనం అప్లై చేయొచ్చు. ఈవెన్ కొంచెం వెట్గా ఉన్నటువంటి హెయిర్ కూడా మీరు అప్లై చేయొచ్చు అండి. ఆ విధంగా అప్లై చేయగలిగినా కానీ అది మీకు చాలా అట్రాక్టివ్గా కనపడటానికి అవకాశం ఉంటుంది. సో అలానే ఇంకా మనకి హెయిర్ కేర్లో ఉన్నటువంటి ప్రోడక్ట్ చూస్తే హెర్బల్ హెయిర్ ట్రీట్మెంట్. సో ఈ పేరులోనే మీరు గమనించవచ్చు, హెయిర్ ట్రీట్మెంట్, హెయిర్ని రిపేర్ చేయడానికి ఇది ఉపయోగపడుతుందండి. సో దీని కాస్ట్ చూస్తే 849 రూపీస్ ఉంటుంది. 800 రూపీస్ ఉంటుందండి. ఇది ఒక క్రీమ్ లాగా ఉంటుంది. దీని డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ చూసుకుంటే 673 రూపీస్, 3700 PV వస్తూ ఉంది. 24 months వ్యాలిడిటీ ఉంటుంది. సో ఈ విధంగా ఒక ట్యూబ్ లాగా వస్తుందండి, 200 ml. లైక్ చాలా మంది ఫోమ్ క్లెన్జర్ చూస్తుంటారు కాబట్టి అదే విధంగా ఉంటుంది, కాకపోతే ఇంకొంచెం థిక్గా ఉంటుంది. సో దీన్ని హెయిర్కి అంటే కండిషనర్ లాగా, మాస్క్ లాగా అప్లై చేస్తాం. దీన్ని మీరు కొంచెం వెట్గా ఉన్నటువంటి హెయిర్కి అప్లై చేసి ఒక 15 to 20 minutes ఉన్న తర్వాత వాష్ చేసుకున్నారు అని అంటే హెయిర్ యొక్క ప్రాబ్లమ్స్ని మనం తగ్గించుకోవడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఏదైతే డ్రైనెస్ ఉందో ఆ డ్రైనెస్ని ప్రివెంట్ చేస్తుంది. ఒకవేళ డ్రైగా ఉంటే దాన్ని పోగొట్టుకోవటానికి దీన్ని ఆల్టర్నేటివ్గా వీక్లీ ట్వైస్ ఆర్ వీక్లీ వన్స్ యూస్ చేయొచ్చు. హెయిర్లో మా మాయిశ్చరైజర్ని బ్యాలెన్స్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. స్ప్లిట్ ఎండ్స్ ఏదైతే ఉన్నాయో అటువంటి దాన్ని ప్రివెంట్ చేయటానికి, దాన్ని రిపేర్ చేయటానికి ఇది హెల్ప్ అవుతా ఉంది. సో అట్లా హెయిర్ ఏదైతే చాలా మందికి తల దూకుంటున్నప్పుడు హెయిర్ ఊడిపోతూ ఉంటుంది, అంటే కట్ అయిపోతూ ఉంటుంది. సో అట్లా కట్ అయిపోకుండా హెయిర్ యొక్క ఎలాసిటీని మెయింటైన్ చేయడానికి కూడా ఈ హెయిర్ ట్రీట్మెంట్ అనేది మనకి ఉపయోగపడుతూ ఉంది. సో దీన్ని ఒక కండిషనర్ లాగా యూస్ చేయొచ్చు, లేదా హెయిర్ని రిపేర్ చేసుకొని ట్రీట్మెంట్ లాగా దీన్ని మాస్క్ లాగా మీరు అప్పుడప్పుడు అప్లై చేయొచ్చు. ఏదైనా ఫంక్షన్స్ అట్లా ఉన్నప్పుడు కనుక దీన్ని ముందుగా మీరు మన హెర్బల్ హెయిర్ షాంపూ తోటి తలస్నానం చేసి వెట్టిగా ఉన్నటువంటి హెయిర్ ఈ ట్రీట్మెంట్ని అప్లై చేసి
ఒక 15 to 20 మినిట్స్ ఉన్న తర్వాత కొంచెం వామ్ వాటర్ తోటి కనుక వాష్ చేసుకున్నారంటే ఎక్కువసేపు హెయిర్ స్మూత్గా షైనింగ్గా ఉండటానికి ఇది మనకి ఉపయోగపడుతూ ఉంది. సో ఎవరైతే అంటే కండిషనర్స్ రెగ్యులర్గా యూస్ చేయకుండా ఉంటున్నారో అటువంటి వాళ్ళు ఆ ఫంక్షన్స్ అప్పుడు నా హెయిర్ బాగుండాలి అని అనుకుంటే, లేదా మీరు ఏదైనా మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు హెయిర్ బాగుండాలి అనుకుంటే మీరు ఈ ట్రీట్మెంట్ని అప్లై చేసుకొని ఎక్కువ కండిషనర్ కంటే కూడా ఎక్కువ బెనిఫిట్ పొందడానికి అవకాశం ఉంటుంది. సో అట్లా దీన్ని యూస్ చేయొచ్చండి. సో ఇది హెయిర్కి కావాల్సినటువంటి పోషన్ని అందించేసి ఒక బయట నుంచి కాకుండా ఇన్సైడ్ నుంచి కూడా దాన్ని హెల్దీగా తయారు చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఆ, దీన్ని చాలా తక్కువ మంది మాత్రమే యూజ్ చేస్తూ ఉన్నారు. బట్ రియల్లీ సూపర్ ప్రోడక్ట్ అండి. వన్స్ మీరు యూజ్ చేయగలిగారంటే దాంట్లో ఉన్నటువంటి బెనిఫిట్ ఏంటనేది మీకు అర్థమవుతుంది. సో అలానే హెయిర్ కేర్లో మనకు ఉన్నటువంటి అనదర్ ప్రోడక్ట్ హెర్బల్ హెయిర్ కండిషనర్. కామన్గా మన హెర్బల్ హెయిర్ షాంపూ యూస్ చేస్తే అడిషనల్గా కండిషనర్ యూస్ చేయాల్సినటువంటి అవసరం లేదు. బట్ ఎవరైతే పర్టికులర్గా లేడీస్ చాలామంది ఇప్పుడు జడలు వేసుకోకుండా హెయిర్ని అట్లా వదిలేస్తూ ఉన్నారు. సో అది చిక్కుపడకుండా షైనింగ్గా హెల్దీగా మంచి లుక్ తోటి కనపడాలనుకుంటే కండిషనర్ని రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళు. సో వాళ్ళకి ఈ ప్రోడక్ట్ అనేది బాగా ఉపయోగపడుతుందండి. హెర్బల్ హెయిర్ కండిషనరు ఇది కూడా 500 ml ఉంటుంది. సో 1157 రూపీస్ దీని డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ ఉంటుంది. ఎంఆర్పి వచ్చేసి ఐ థింక్ సో 1400 ఉందండి. అంటే మంచి రిటైల్ ప్రాఫిట్ వస్తూ ఉంది. నియర్లీ 244 రూపీస్ దీనికి రిటైల్ ప్రాఫిట్ రావడం జరుగుతూ ఉంది. సో ఇది కూడా 500 ml ఉంటుందండి. దీన్ని డైలీ అయినా మీరు యూస్ చేయొచ్చు, లేదా వీక్లీ ట్వైస్ కామన్గా యూస్ చేస్తూ ఉంటారు, లేదా మీకు వీక్లీ 1 డే అయినా మీరు యూస్ చేసుకొని మీ హెయిర్ని ఆ విధంగా ఉంచుకోవచ్చు. ఆర్ పర్టికులర్గా మీకు ఏదైనా ఒక ఈవెంట్కి వెళ్తున్నప్పుడు లేదా ఫంక్షన్కి ఏదైనా మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు మీరు హెయిర్ని అట్రాక్టివ్గా ఉంచుకోవాలనుకుంటే అటువంటి అప్పుడు కూడా దీన్ని యూస్ చేయొచ్చండి. ఇది కూడా ఎక్స్క్లూజివ్గా కోల్మార్ కొరియాలో తయారైనటువంటి ప్రోడక్ట్. 24 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది. 2 ఇయర్స్ ఒక బాటిల్ కొన్నారంటే మీరు ఆల్టర్నేటివ్గా వాడుకుంటే మోర్ దెన్ 1 ఇయర్ కూడా ఈ ప్రోడక్ట్ మనకి రావడానికి అవకాశం ఉంటుంది. నాకైతే రెగ్యులర్గా మన హెర్బల్ హెయిర్ షాంపూ యూస్ చేస్తున్నాం కాబట్టి ఈ కండిషనర్ నియర్లీ 2 ఇయర్స్ వచ్చింది. సో బట్ ఈ ప్రోడక్టు ఆ హెయిర్కి చాలా ఆ, బ్యూటీని అడిషనల్గా యాడ్ చేయడం జరుగుతూ ఉంది. సో రెగ్యులర్గా కండిషనర్లు యూజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇది యూజ్ చేయటం వల్ల హెయిర్ చాలా మాయిశ్చరైజింగ్గా కనపడతా ఉంది. ఆ కారణంగానే హెయిర్ మనం పట్టుకున్నప్పుడు చాలా స్మూత్గా ప్లెజెంట్గా ఉండటానికి ఇది ఉపయోగపడుతూ ఉంది. సో ఇది కూడా హెయిర్ డ్యామేజ్ని రిపేర్ చేసి ఆ స్ప్లిట్ ఎండ్స్ ఏదైతే ఉన్నాయో దాన్నంతా కూడా రిపేర్ చేసి హెయిర్ అందంగా తయారు చేయడానికి, ఫిజ్జీ హెయిర్ అంటే చిక్కుబడేటువంటి హెయిర్ ఏదైతే ఉందో దాన్ని చిక్కుబడకుండా నార్మలైజ్ చేయడానికి కూడా ఇది యూస్ చేస్తూ ఉంది. సో ఇది కూడా కంప్లీట్గా ప్లాంట్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసి తయారు చేసినటువంటి ప్రోడక్ట్ అండి. సో దీన్ని యూస్ చేసేటువంటి మెథడ్ కూడా హెర్బల్ హెయిర్ షాంపూ తోటి ఆర్ మీరు ఎనీ హెయిర్ షాంపూ తోటి ఆ, తలస్నానం చేసిన తర్వాత వెట్గా ఉన్నటువంటి హెయిర్కి దీన్ని అప్లై చేసి ఒక 5 to 10 మినిట్స్ తర్వాత మీరు లైట్ వామ్ వాటర్ తోటి కనుక వాష్ చేశారు అని అంటే ఆ హెయిర్ చాలా సాఫ్ట్గా, సిల్కీగా, షైనీగా, స్మూత్గా ఉండటానికి ఈ కండిషనర్ అనేది ఉపయోగపడుతూ ఉంది. సో ఇవన్నీ కూడా మీరు గమనించారంటే హెర్బల్ 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 అని చెప్పేసింది. సో ఇందులో యూజ్ చేసినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఫ్రెష్ హెర్బల్స్ని వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. సో ఆ కారణంగా ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మనకి కావలసినటువంటి బెనిఫిట్ని అందించడం జరుగుతూ ఉంది. సో ఇలా మనకి అటామీ ఇండియాలో 8 హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ ప్రజెంట్ అందుబాటులో ఉన్నాయండి. సో ప్రతి ప్రోడక్ట్ కూడా దేని బెనిఫిట్స్ దానికి ఉన్నాయి. ఇవన్నీ యూజ్ చేయాలంటే మీ ఇష్టం. మీరు ఎటువంటి పార్లర్కి వెళ్ళకుండా మీ హెయిర్ని హెల్దీగా అట్రాక్టివ్గా ఉంచుకోవాలి అనుకుంటే మీరు వీటిని ఇంట్లో మనంతట మనం కూడా యూస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇందులో మీరు ఏ ప్రోడక్ట్ యూస్ చేసినా కానీ డెఫినెట్గా ఆ ప్రోడక్ట్ గురించి మీరు మాట్లాడాల్సినటువంటి అవసరం లేకుండా మీ హెయిరే ఆ మాటలు ఎదుటి వాళ్ళని అడిగేటట్లుగా చేస్తూ ఉంటుంది. సో అంత బెనిఫిట్స్ ఇస్తున్నటువంటి ప్రోడక్ట్. బట్ కంటిన్యూటీ ఇంపార్టెంట్ అండి. సో కొన్ని కండిషన్స్ ఉంటాయి. హెయిర్ హెల్దీగా ఉండటం కోసం ప్రతిరోజు కూడా తలస్నానం చేయాలి.
లేడీస్ అయితే ఆ తలకి టవల్ చుట్టుకోవడం అనేది చేయకూడదండి. మన హెర్బల్ షాంపూతో కనుక మీరు తలస్నానం చేసి టవల్ తోటి క్లీన్ చేసుకున్నారంటే వాటర్ అంతా కూడా పోతుంది. దాన్ని అట్లనే వదిలేశారంటే విత్ ఇన్ మినిట్స్లో హెయిర్ డ్రై అవుతుంది. సో ఎందుకంటే ఇందులో ఎటువంటి అడిషనల్ కెమికల్స్ కూడా లేవు కాబట్టి సో హెయిర్ చాలా త్వరగా కూడా డ్రై అవుతుంది. నేనైతే తలని సరిగా తుడుచుకొని కూడా తుడుచుకోను. సో అది ఆటోమేటిక్గా డ్రై అయిపోతూ ఉంటుంది. ప్రతిరోజు కూడా వీలైతే 2 పూట్ల కూడా షాంపూ పెట్టి తలస్నానం చేయడం జరుగుతూ ఉంది. సో ఆ కారణంగానే హెయిర్ అనేది ఎప్పుడు కూడా చాలా థిక్గా అట్రాక్టివ్గా కనబడుతూ ఉంటుంది. సో మంచి డిమాండ్ ఉన్నటువంటి ప్రోడక్ట్, ప్రతి ఫ్యామిలీకి కూడా అవసరం ఉన్నటువంటి ప్రోడక్ట్ అట్లీస్ట్ హెయిర్ షాంపూ. హెయిర్ షాంపూ అనేది కామన్గా అందరూ వాడుతూ ఉంటారు. సో కాస్త హెయిర్ ఫాల్ ఉంది, లేదా దాన్ని కంట్రోల్ చేసుకోవాలి, బాల్డ్ హెడ్ వస్తుంది, లేదా ఎప్పటికీ కూడా నా హెయిర్ ఇట్లానే ఉండాలి అనుకుంటే మీరు శంగుమూడం హెయిర్ టానిక్ని కూడా ఆల్టర్నేటివ్గా మీరు యూస్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ మనకి ఇండియాలో అవైలబుల్ ఉన్నటువంటి ప్రొడక్ట్స్. సో నిన్న ఓరల్ కేర్ గురించి మనం చెప్పుకున్నాం, ఈరోజు హెయిర్ కేర్ గురించి చెప్పుకోవడం జరిగిందండి. సో ప్రొడక్ట్ గురించి తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మన దగ్గర ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉంటుందో ఆటోమేటిక్గా ఆ ప్రోడక్ట్ మనం యూస్ చేయడానికి ట్రై చేస్తాం. మనం ఎప్పుడైతే ప్రోడక్ట్ని యూస్ చేసామో మన దగ్గర నాలెడ్జ్ ఉందో ఆటోమేటిక్గా వాటి గురించి మనం మాట్లాడగలుగుతాం. సో దట్ ఈస్ ద బిజినెస్. సో ప్రోడక్ట్లు వాడటానికి ప్రయత్నం చేయండి. ఆటోమేటిక్గా మీరు ఎక్కువ మందిని అట్రాక్ట్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. సో ఇదంతా కూడా రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నామండి. నా యూట్యూబ్ ఛానల్ పేరు వాసు పమిడి అని ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కావాలనుకుంటే మళ్ళీ చూడొచ్చు, లేదా మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా హెయిర్ కేర్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందనుకుంటే అటువంటి వాళ్ళతో కూడా మీరు షేర్ చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి మీరు రీటైల్ ప్రాఫిట్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. సో ఎయిర్కి ఇప్పుడు చాలామంది చాలా రకాలుగా చాలా ఖర్చు పెడుతున్నారండి. సో బట్ వాళ్ళకి ఆ బెనిఫిట్ వస్తుందా అంటే ఖచ్చితంగా 100% అయితే రావట్లేదని చెప్పొచ్చు. చాలామంది ఆ విధంగా ఖర్చు పెట్టి అన్సాటిస్ఫైడ్ మెంబర్స్ మన దాకా రావటం జరుగుతూ ఉంది. సో అటువంటి వాళ్ళకి ఒక మంచి ప్రోడక్ట్ మనం రికమెండ్ చేయొచ్చు. వాళ్ళు సాటిస్ఫై అయ్యేటట్లు కూడా మనం చేయొచ్చు. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఎవరీవన్.